ఉగాది శుభాకాంక్షలు. పంచాంగ శ్రవణం చేసేందుకు వేదిక వద్దకు వచ్చేశారు ప్రముఖ సిద్ధాంతి శ్రీ కప్పగంతి సుబ్బరామ స్వామి. వారికి ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజనాభివృద్ధి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రజం భార్గవ ఐఏఎస్ గారు, రాష్ట్ర దేవాదాయ దండదాయ శాఖ కమిషనర్ శ్రీ సత్యనారాయణ ఐఏఎస్ గారు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు వనితారావు గారు, జ్యోతి ప్రకటన కార్యక్రమంలో జ్యోతి ప్రకాశనం కార్యక్రమంలో భాషా సాంస్కృతిక సంచాలకులు శ్రీ మల్లికార్జున గారు, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం శ్రీ రామారావు గారు, వేదిక అతిథులందరూ శ్రీ క్రోధినామ సంవత్సరం పంచాంగ అనుష్ఠాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆవిష్కరణ కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం వారి పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం చేస్తున్నారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజనాభివృద్ధి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రజత్ భార్గవ ఐఏఎస్ గారు, రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ శ్రీ సత్యనారాయణ గారు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీ దిల్లీరావు ఐఏఎస్ గారు,
దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఈవో రామారావు గారు, ఇతర అధికారులు, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మల్లికార్జునరావు గారు అందరూ శ్రీ దుర్గా మల్లి క్రమంలో పాల్గొంటున్నారు. అయినప్పటికీ కూడా అనేక మార్గాల్లో ఈ యొక్క పంచాంగ సంబంధమైన ఫలితాలు తెలిసిన విషయాలు చెప్తూ వచ్చారు మహర్షులు. వాళ్ళు చాలా సైంటిఫిక్గా ఇచ్చారు, చాలా క్లియర్గా ఇచ్చారు. అయితే వర్ష లగ్నం, చక్ర లగ్నం మనం ఎప్పుడూ ఒక మాట అనుకుంటూ ఉంటాం, వాడకం ప్రైవేటేషన్ కాలం, ప్రైవేటేషన్ ముహూర్త సమయం అనుకుంటూ ఉంటాం. అలాగే ఉగాది కూడా ఆ చైత్ర శుద్ధ పాఠ్యమే ప్రవేశించిన ఘడియలు ఎలా ఉన్నాయని చూడడం అనేది అలవాటు ఉంది. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాఠ్యమే ప్రవేశించిన ఘడియలు ధనుర్లగ్నంలో చక్కగా గురువు చూస్తూ ఉండగా చాలా చక్కటి సందర్భంలో ప్రవేశం జరిగింది ఈ ఉగాది. దీన్ని వర్షలగ్నం అంటారు. ఈ సంవత్సరం అంటే సంవత్సరానికి వర్షం అనేటువంటి పేరు ఉంటుంది. అందువల్ల ఆ వర్షం అంటే ఆ సంవత్సరం ప్రవేశించిన సమయం మంచిదైతే కనుక సంవత్సరం అంతా బాగుంటుంది అనేటువంటి మాట మనకి శాస్త్రవాక్యం. మనం ఏం మాట్లాడుకున్నా కానీ శాస్త్ర సంబంధమైన వాక్యాలే మాట్లాడుకోవాలి. అంతేగాని ఇలాంటి ఊహలు ప్రచారం తీసుకెళ్తే సామాన్యులందరూ కూడా భయపడే అవకాశం వస్తుంది. అలాగే సౌరమానం ప్రకారంగా ఉగాది కూడా ఈ సంవత్సరం ధనులగ్నంలో జరిగింది. దానికి కూడా గురువు యొక్క ప్రవేశం ఉంది. ఇది కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా అధిక కాలం గురువు, శని, రాహువు బాగా శుద్ధంగా సంచారం చేస్తూ ఉన్నారు. శుక్రబుధులు కూడా పాపగ్రహాలతో సంఘటన లేకుండా ఎక్కువ కాలం చాలా మంచి సంచారంలో ఉన్నారు వాళ్ళు. ఈ సంవత్సరం గతం కంటే కూడా చాలా అభివృద్ధి చూడబోతున్నాం మనం. అటువంటిది ముందు అందరికీ కూడా భయంతో ప్రారంభమైంది. ఆ పేరు కానీ మంగళవారం నాడు ఉగాది అనే పేరు కానీ వీటితో మనకి భయాందోళన ప్రారంభమైంది. అటువంటివి ఏమీ లేవు. రాబోయే సంవత్సరం అంతా కూడా అందరికీ కూడా చాలా బాగుంటుంది. గతం కంటే కూడా వ్యవస్థలోనూ మంచి మార్పులు బాగా జరుగుతాయి. వ్యక్తిగతంగా కూడా చాలా మందికి చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయంలో మంచి మార్పులు చూడబోతున్నాం, విద్యారంగంలో మంచి మార్పులు చూడబోతున్నాం. అలాగే సామాజికంగా జరగాల్సినటువంటి కార్యక్రమాలని కూడా చాలా మంచి వైపు ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా. మరి ప్రతి సంవత్సరం మనం ఉగాది నాడు ఈ పంచాంగ శ్రవణం చేసుకుంటూ ఈ పంచాంగంలో వ్యక్తి ధర్మాలు, వ్యవస్థా ధర్మాలు రెండింటికి కూడా సంబంధించి ఈ గ్రహాలు ఏ విధంగా మనకి ఫలితాలు ఇవ్వబోతున్నాయనే విషయాలు తెలుసుకోవడం అలవాటు ఉంది. ఇట్లాగే ఊహలతో అపోహలతో దారి తెప్పిస్తుంది. ఈ జ్యోతిష్ శాస్త్రం ఏంటంటే ఆచారం బాగున్నప్పుడు కూడా ఈ యొక్క వైద్య విధానాల్లో అనేక రకాలైనటువంటి రీసెర్చ్లు జరుగుతూ ఉంటాయి. మన ఆంధ్రదేశంలో కూడా వైద్య సంబంధమైనటువంటి అంశాల్లో బాగా అభివృద్ధి పథకాలు ముందుకు అవకాశం వస్తుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రతి విషయంలోనూ కూడా మరి వ్యవస్థాపరమైనటువంటి ధర్మాలని కూడా బాగా నడవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముహూర్తాలు లేవు అనేటువంటి రూపంలో కూడా సమాజంలో బాగా జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ముహూర్తాలు లేవు, కానీ ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి నెలలోనూ మిగతా అంటే శ్రావణం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, మాఘం, ఫాల్గుణం ఈ మాసాలన్నీ కూడా సుముహూర్తాలు ఉన్నాయి. ఆ సుముహూర్తాలతోనే కార్యక్రమాలను కూడా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక మే 1వ తారీఖు నాడు పుష్కరాలు ప్రారంభమైనాయి. ఈ పుష్కరాలు మే 1 దగ్గర నుంచి 12 రోజులు ఉంటాయి. మకర సంక్రాంతి పురుషుడు మహోదర నామధేయుడు వ్యాఘ్రవాహనం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. మేషరాశి 4, అవమానం 3. మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా గురువు యొక్క సంచారం చాలా బాగుంది. అలాగే శని యొక్క సంచారం కూడా అన్ని మార్గాలని కూడా చాలా సానుకూలంగా ఉంటాయి. అలాగే గురువు కుటుంబ కారకుడు సంవత్సరం ఉంది. కర్కాటక రాశి పునరుసు 4వ పాదం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రంలో ఉంటాయి. ఆదాయం 14, వ్యయం 2. రాజపూజ్యం అందరూ కూడా పెద్దలు వచ్చినారు. ప్రతి ఒక్కరికి కూడా వెల్కమ్ చెప్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దవాళ్ళందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. చిన్నారులందరికీ నా యొక్క ఆశీస్సులు. ఈ పట్టణం చేస్తున్నప్పుడు చాలా ఒకరికి అమ్మో నా రాసి వచ్చింది, ఓకే, ఒక 2 మంచి పాయింట్లు చెప్పేసరికి ఒక ఆనందం, ఒక 2 పాయింట్లు వచ్చేసరికి అమ్మో మళ్ళీ ఏమొస్తుందో, ఏ ఆదాయం ఎలా ఉంది, ఓకే, వ్యయం ఎలా ఉంది, రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎలా ఉంది అనుకొని చెప్పి ఒకరికి ఏల్ నాట్స్ అని అంటుంటే ఒకసారి అమ్మో ఏల్ నాట్స్ అని అన్నట్టుగా ఉంది. సో ఒకరికి అష్టమ శని అనుకుని అంటే ఇంకొకలా ఉంది, ఇంకొకరికి అర్ధాష్టమ శని అనుకున్నట్టు ఇంకొకటిలా ఉంది, దశమ శని ఎవరికి అని చెప్పినట్లేదు. సో అయితే అదే ఈ పంచాంగం ఇదంతా కూడా ఏంటంటే ముందు జాగ్రత్తగా ఒక ఏదైనా ఆపద వస్తుంది కాబట్టి దానికి జాగ్రత్తగా మనం ఎలా ఉండాలి ఏమిటి అనుకొని చెప్పేసి ఒక రకమైన ఓకే, ఇది వ్యవసాయం కావచ్చు, మనకు సంబంధించినటువంటి రోజువారీ కార్యక్రమాలు అవ్వచ్చు, అదొక ఇండికేషన్ అనమాట.
ఎందుకంటే ఆనాడే ఆ సూర్య భగవానుడి చుట్టూ ఈ నవగ్రహాలు అనేటువంటి ఎలా అయితే ఉన్నాయో దాని ప్రకారంగా తయారు చేస్తున్నటువంటి ఒక గొప్ప సైంటిఫిక్ డాక్యుమెంట్ కాబట్టి సో దాని తగ్గట్టుగా చక్కటి పట్టణము అందరం కూడా అనేటువంటిది మొత్తం 12 రాశులు కూడా మొత్తం విన్నారు. సో నాకు చూస్తే నా కర్కాటక రాశిలో ఐ థింక్ అష్టం శని ఉన్నట్టుగా అనుకుని చెప్పినట్టున్నారు కర్కాటక రాశిలో. సో అజాగ్రత్తగా అనేటువంటిది ఉండాలనుకున్నట్టు సుమా అది. సో ఈ ఉగాది గురించి దీని గురించి అంటే ఇప్పుడు చూస్తే నిజం చెప్పాలంటే ఇది ఒక గ్రామంలో ఎంత గొప్పగా ఉంటుందో అంత చక్కగా మా మల్లికార్జునరావు గారు అనేటువంటిది ఇక్కడ అంత బ్యూటిఫుల్గా అనేటువంటిది డిజైన్ చేశారు. చూస్తే ఒక అంత ఒక ఆర్ట్ డైరెక్టర్గా అనేటువంటి వారికి నిజంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఇంత పండితులు ఈ విధంగా అంతా కూడా అనేటువంటిది ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని రామారావు గారు, ఆజాద్ గారు అండ్ రాజు గారు టీం కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ సో ఈ 6 షడ్రుచులు ఏవైతే ఉన్నాయో ఆ రుచులు అనేటువంటివి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది ఎక్కువైనా కొద్దిగా కష్టంగానే ఉంది. తీపి ఎక్కువైనా షుగర్ డయాబెటీస్ ప్రాబ్లం ఉంది. ఒకవేళ ఆ పులుపు ఎక్కువైతే అనేటువంటిది సో ఇంకో గ్యాస్ట్రిక్ ఇంకొక ప్రాబ్లం అని ఉంది. తర్వాత ఆ ఉప్పు అనేటువంటిది ఎక్కువైనా సో కొంచెం బీపీ అనేటువంటిది ఎక్కువ అవుతున్నట్టుంది. సో అన్నిటికీ అనేటువంటి ప్రతిదానికి ఏదో ఒకటి ఆ ఒకరికి అనేటువంటి పెద్ద ఏం లేనట్టుంది. మిగిలిన 5కి ఏదో ఒక ప్రాబ్లం అనేటువంటి వస్తుంది. కాబట్టి అన్ని సమపాలలో అనేటువంటిది తీసుకోమని చెప్తూ ఉంది. సో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. ఎందుకంటే ఎంత సంపాదన ఏమున్నప్పటికీ కూడా ఆరోగ్యం బాగాలేకపోతే అనేటువంటిది ఏమీ లేదు కదా. సో సంపద అనేటువంటిది లేకపోతే ఇంకొకటి ఏం లేకపోయినా ఆనందంగా ఉండొచ్చు. మరి రామారావు గారికి సంపద లేకపోయినా చాలా ఆనందంగా ఉంటారు కదా. సో ఏం లేకపోయినా అనేటువంటిది ఉండొచ్చు కానీ ఆరోగ్యం అనేటువంటిది బాగాలేకపోతే అనేటువంటిది ఎప్పటికీ ఎవరు కూడా ఆనందంగా ఉండలేము. సో ఆరోగ్యం అనేటువంటి బాగుండాలా, మన ఆరోగ్యం బాగుండాలా, భూమి ఆరోగ్యం బాగుండాలా, మన గోవులు మనకు సంబంధించిన వృషభములు వాటికి సంబంధించింది కూడా జాగ్రత్తగా అనేటువంటి ఉండాలా. సో అన్నిటికీ ఆ విధంగా రైతులకి సంబంధించినటువంటి పండగ కాబట్టి మొత్తం అందరూ కూడా ఆనందంగా ఉండాలనుకొని చెప్పి మన ఉగాది మన తెలుగువారు గొప్పగా చేసుకున్నటువంటి పండుగ. సో అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మా గౌరవ స్పెషల్ సిఎస్ గారు మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో అనేటువంటిది ఆర్గనైజ్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎందుకంటే వారికి ఈ బిల్డింగు చాలా గొప్ప అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే మొట్టమొదటిగా ఇక్కడే సబ్ కలెక్టర్గా అనేటువంటి ఇక్కడ చేసినటువంటిది ఇదే ఈ సిటీలో చూస్తున్నటువంటి మేజర్ రోడ్స్ మేజర్ ఏవైతే ఉన్నాయో దీంట్లో కమిషనర్గా చేసి అతనికి ఈ సిటీకి చాలా చక్కటి అనుబంధం అనేటువంటి ఉంది. మళ్ళీ ఇక్కడ ఈరోజు ఈ విధంగా ఈ క్రోధనామ సంవత్సరంలో ఇక్కడ చేసుకోవడం అనేటువంటిది వారి సమక్షంలో రాష్ట్ర స్థాయి ఉగాది అనేటువంటిది మనము ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీ క్రోధనామ సంవత్సర ఉగాది కార్యక్రమంలో ఉన్నటువంటి పెద్దలు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు శ్రీ రజత్ భార్గవ్ గారు, అదే రకంగా మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు దిల్లీరావు గారు, మన పంచాంగకర్త వారికి, మన ఆర్జేసి ఆజాద్ గారికి, రామారావు గారికి, అదే రకంగా ఇక్కడికి చేసినటువంటి వేద పండితులకి, ఇంకా యజ్ఞ బ్రాహ్మణులకి, ఇచ్చేసినటువంటి మిగతా అందరికి కూడా ముందుగా క్రోధనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఉగాది అనేది తెలుగు జాతికి చాలా ముఖ్యమైనటువంటి పండుగ. దరిదాపు ఎక్కడ ఉన్న తెలుగువారు దీన్ని ఘనంగా చేసుకునే పండుగలలో మొదటి పండుగ ఉగాది అయితే రెండో పండుగ సంక్రాంతి. సో ఉగాది ప్రారంభం, దాని పేరే ఉగాది. కాబట్టి ఈ నూతన శకానికి మనకి మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే ఈ సంవత్సరం జరుగుతున్నప్పుడు కూడాను భవిష్యత్తు అనేది ఆశ ముందుకు లేకపోతే మనిషి అనేవాడు కష్టం. కాబట్టి ఆశ అనేది ముఖ్యం. కాబట్టి ఆశ ద్వారా మనం బతకాలి. సో పంచాంగ శ్రవణం చేసినటువంటి పండితులు వారు చక్కగా చెప్పారు. తప్పనిసరిగా మనందరికీ మంచి జరగాలి. ఎక్కడున్నా సరే ఈ షడ్రుచులు అనేవి ఉద్దేశం ఏంటంటే ఏ రుచి అయినా గొప్పదని చెప్పడంలో ఉద్దేశం. జీవితం అనేది చాలా సమతుల్యంగా ఉండాలి, చక్కగా ఉండాలి. అదే రకంగా ఈ పంచాంగ శ్రవణం గ్రామాల్లో కానీ ఇట్లో కానీ చదివేటప్పుడు ప్రతి ఒక్కరు కూడాను తమ భవిష్యత్తు ఎలాగ ఉంటుంది, తమకు పంటలు ఎలా పండుతాయి, పశు సంపద ఎలాగ ఉంటుంది, మనకి ఒక
వాతావరణం, వర్షాలు ఎలా పడతాయి అనేది ఈ సంవత్సరం చూసుకుంటే క్రోధినామ సంవత్సరం పేరుకి క్రోధినామ సంవత్సరం అయినప్పటికీ కూడాను మనకు మంచి జరుగుతుందని చెప్పి పంచాంగ శ్రవణం చేసినటువంటి పెద్దలు చెప్పారు. అదే రకంగా అందరూ కూడా పంచాంగం చదివితే ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పి చెప్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా మన మానవాళికి, మన రాష్ట్రానికి, ముఖ్యంగా మనందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి ఆశిస్తూ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని రజిత్ సార్ గారు ఇక్కడ పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అదే సందర్భంగా ఈరోజు దరిదాపు అన్ని గుడుల్లో కూడా మాకు ఉగాది పంచాంగ శ్రవణం మధ్యాహ్నం జరుగుతుంది సార్, 3 గంటలకు జరుగుతుంది. ఈరోజు మనకు వేద పండితులు దరిదాపు అన్ని గుడుల్లోనూ ఉన్నటువంటి వేద పండితులను మనం సన్మానించుకుంటున్నాం సార్. గత సంవత్సరం మనకి యజ్ఞం అంటే శ్రీ మహాలక్ష్మి యజ్ఞం అనేది ఘనంగా జరిపించినటువంటి యజ్ఞ బ్రహ్మలు మనకు ఆగమనాల ప్రకారం ఆ ఆగమం యొక్క ఆ బ్రహ్మలను అందరినీ ఈరోజు సన్మానం చేసుకుంటున్నాం సార్. తద్వారా మన తెలుగు సంస్కృతి, ఎందుకంటే మన పిల్లలకి మన రాబోయే భవిష్యత్తుకి ఉగాది గురించి ప్రాశస్యం అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే దీని స్వరూపం రాను రాను మారిపోతున్నప్పుడు కూడా ఒకప్పుడు గ్రామాల్లో పంచాంగ శ్రవణం జరిగిందంటే ఊరు మొత్తం కూడా ఒక పండితుడు కొన్ని వందల మధ్య సైలెన్స్గా ఎవరు మాట్లాడకుండా వినే పరిస్థితి ఉండేది. సో అటువంటి సంస్కృతి మనకి అవసరమనే ఉంటుంది. ఎందుకంటే మనం భవిష్యత్తు అనేది పశు సంపద పైన, గ్రామాల పైన, వర్షం పైన ఆధారపడుతుంది. కాబట్టి దాన్ని బట్టి మిగతాయి కూడా జరుగుతాయి. కాబట్టి మౌలిక వసతులు కూడా పారిశ్రామికలు కానీ ఇట్లన్నీ కూడా ముఖ్యం. కాబట్టి సో మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ ఈ మంచి అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి దేవాదాయ ధర్మదాయ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ నమస్సమాంజలి. మొదటి అంటే క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు చెప్పి మీ ఆరోగ్యం, మీ ఫ్యూచర్, మీ ప్రోగ్రెస్ అంటే మంచిగా ఆశిస్తూ నేను మళ్ళీ మీకంటే శుభాకాంక్షలు చెప్తున్నాను. తెలుగు ప్రజలంటే ఉగాది అంటే ముఖ్యంగా అంటే జాగరిగా చూస్తే మామిడి, మళ్ళీ డి అంటే నీమ్ అంటే ఈ ముఖ్యంగా అంటే మేము ఈ ముగ్గురు మిశ్రం చేసి చూస్తే అంటే మేము ఈ కలిపి అంటే సార్నెస్, బిటర్నెస్, స్వీట్నెస్ 3 కలిపి అంటే మేము ముందు వెళ్తున్నాము. ఏ రోజు అంటే ఫస్ట్ డే ఉంది, మన చైత్ర మాసం ఫస్ట్ డే ఉంది. హిందూ క్యాలెండర్కి ఫస్ట్ డే ఉంది. ఉగాది అంటే ఫస్ట్ డే దీంతో సెలబ్రేట్ చేయటం జరుగుతుంది. దీని ద్వారా అంటే మేము ప్రపంచంలో మన కల్చర్ గురించి, మన అంటే ఏ విధంగా అంటే మన భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో మన కల్చరల్ స్ట్రెంగ్త్ ఉంది. దాని గురించి అంటే మేము ముందు తీసుకెళ్తున్నాము. అది ప్రపంచంలో మేము చెప్తున్నాము మన ఇది కల్చర్ ఉంది. ఈ కల్చర్ అంటే సడన్గా రాలేదు, దీనికి ఒక సైంటిఫిక్ బేసిస్ ఉంది. ఇప్పుడు సోమజన్ గారు చెప్పారు, మన ఎన్ని చెప్తే దీనికి సైంటిఫిక్ రీజనింగ్ ఉంది. అంటే ఢిల్లీ రావు కూడా చెప్పారు, సూర్యుడు చక్కగా ఈ 9 ప్లానెట్స్ ఉన్నాయి. ప్లానెట్స్కి ఒక్కొక్క రోల్ ఉంది. సైంటిఫిక్లీ ఏ ప్లానెట్ అప్పుడు మూమెంట్ ఉంటే ఏం కావచ్చు, బట్ అన్నీ ఉంటే కూడా ఈ సంవత్సరం అంటే క్రోధినామ సంవత్సరం పేరు ఉంది. ఏదైనా సంవత్సరం ఉంటే ఆ సంవత్సరంలో మంచిగా ఉండాలి. ఈ సంవత్సరం కూడా మంచిగా ఉంటుంది నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరంలో డెవలప్మెంట్, ఈ సంవత్సరం ఈ రోజు నుంచి డెవలప్మెంట్ జరుగుతుంది, నేను అది కూడా ఆశిస్తున్నాను. మేము అంటే తెలుగు వాళ్ళు ఉంటే, మేము అంటే భారతీయుడు ఉంటే, మేము అంటే ప్రపంచంలో అందరూ ఉంటే, మేము అందరూ కలిసి ఈ వాదాలు ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు ఫైట్స్ చాలా ఇది జరుగుతున్నాయి, అన్నీ ఆఫ్ చేయాలి. అది ఉంటే కలిసి చేస్తే మన ప్లానెట్ అంటే ఒక మంచి ప్లానెట్గా తయారు చేయవచ్చు. ఈ సంవత్సరం ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈరోజు మంచి రోజు ఉంది. నేను ఆశిస్తున్నాను మీ అందరూ మీ ఓట్ వేయాలి. మీ అందరూ ఏ విధంగా అంటే ఏ విధంగా పార్టీకి ఉంటే ఓట్ వేయాలి. మీ ఓట్ చాలా ఇంపార్టెంట్ ఉంది. సో మీ ఓట్కి ప్రాధాన్యత ఇవ్వాలి. అండ్ ఐ హోప్ దట్ దిస్ ఇయర్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్స్. అంటే పేరు కాకుండా ఈ బెస్ట్ ఇయర్ ఉంటుంది నేను ఆశిస్తూ మళ్ళీ మీరు అందరికీ ఒకసారి క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ శ్రీ ఎస్ సత్యనారాయణ ఐఏఎస్ గారిని, వేదిక మీద ఉన్న అతిథులందరినీ, శిల్పారామం
క్యాలెండర్ ఆవిష్కరణను శిల్పారామం CEO వారు కూడా ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీ ఎస్ సత్యనారాయణ IAS గారిని, అలాగే జిల్లా కలెక్టర్ శ్రీ ఢిల్లీరావు IAS గారిని, వేదిక మీద ఉన్న అతిథులందరినీ కప్పకంది సుబ్బరామ సౌమ్యాసులు గారిని సత్కరిస్తున్నారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజనాభివృద్ధి శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ IAS గారు సత్కరించారు. సుబ్బరామ సౌమ్యాసు గారి సిద్ధాంతి గారిని. శ్రీ కె శివరామకృష్ణ ఘనాపాటి శ్రీ దుర్గా బలేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాది కృష్ణ యజుర్వేదం అనంతరం శ్రీ వి సత్యనారాయణ ఆచార్యులు గారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ద్వారకా తిరుమల జరుగుతుంది. అనంతరం మీరు ఇక్కడే ఉండాలండి, ఆశీర్వచన కార్యక్రమంలో పాల్గొనాలి. వేద ఆశీర్వచన కార్యక్రమం ఉంటుంది. శ్రీ వి సత్యనారాయణ ఆచార్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ద్వారకా తిరుమల ముఖ్య అర్చకులు. దేవస్థానం అన్నవరం సామవేదం. తర్వాత తిరుమల. ఇచ్చేసిన ప్రతి ఒక్కరు మరి వేద పండితులందరికీ పేరు పేరున మరి అందరి జిల్లా అధికారులకి
మన తెలుగు ప్రజలందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. మేము ఈ సంవత్సరం మంచిగా ఉండాలని, అదేవిధంగా ప్రోగ్రెసివ్గా ముందు వెళ్ళడానికి నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం ఎలక్షన్ ఇయర్ ఉంది. మీ ఓట్ కంపల్సరీగా వెళ్ళి ఇవ్వాలి. మీ ఓట్కి చాలా వాల్యూ ఉంది. నేను అది ఆహ్వానమిస్తున్నాను. అదేవిధంగా అంటే చాలా వాద వివాదాలు ఉన్నాయి సొసైటీలో, దేశంలో, ప్రపంచంలో. అన్నీ అంటే మేము కలిసి పని చేస్తే 100%గా మేము సమాధానాలు తీసుకోవచ్చు నేను ఆశిస్తున్నాను. మళ్ళీ ఒకసారి అందరి ప్రజలందరికీ నేను క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు చెప్పి సెలవు తీసుకుంటాను. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్ర స్థాయి ఉగాది పండుగ అనేది మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన స్పెషల్ సిఎస్ రజిత్ భార్గవ్ గారు, మన కమిషనర్ ఎండోమెంట్ సత్యనారాయణ గారు, మరియు టెంపుల్ ఈఓ గారు రామారావు గారు, ఇతర పెద్దలందరూ కూడా అనేటువంటి కార్యక్రమానికి వచ్చారు. వివిధ టెంపుల్స్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అర్చకులు కూడా ఇక్కడ ఈరోజు అనేటువంటిది వాళ్ళకి సన్మానం చేసుకున్నాము. సో ఈ క్రోధనామ సంవత్సరంలో ఇటు ఎలక్షన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి పార్టీల మధ్య కానీ, క్యాండిడేట్స్ మధ్య కానీ, వీళ్ళ మధ్య కానీ, ప్రాంతాల మధ్య కానీ క్రోధం అనేటువంటి ఉండకుండా, కోపం అనేటువంటి లేకుండా అంతా కలిసి అనేటువంటిది చక్కగా ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలనుకొని చెప్పి అందరూ కూడా ఓటు హక్కు అనేటువంటి వినియోగించుకోవాలని, మంచి వర్షాలు రావాలి, మంచి పంటలు అనేటువంటి పండాలనుకొని చెప్పేసి రైతులందరూ కూడా ఆనందంగా ఉండాలనుకొని చెప్పేసి కోరుకున్నాం.